మధ్యలో మెదులుతున్న ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. కరీంనగర్ సిటీ సేఫేనా? నగరంలో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. దొంగల భయంతో ప్రజలు అర్ధరాత్రి బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. సిటీలో వీధి దీపాలు సరిగా వెలగకపోవటం, సీసీ కెమెరాస్ పనిచేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. కరీంనగర్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పోలీసుల పెట్రోలింగ్ కూడా తగ్గిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. పిఎంజే జ్యువెలరీస్ లో జరిగిన అది కావచ్చు, ఆ తర్వాత జరిగిన దోపిడీ కావచ్చు. సో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్లో నిత్యం వింటూ ఉన్నాము. ఎందుకు ఇలా జరుగుతోంది కరీంనగర్లో మాత్రమే అనే విషయానికి సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, నిత్యం ఏదో ఒక వార్త అయితే వింటున్నాం, దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఏం జరుగుతోంది? పోలీసు వ్యవస్థ అక్కడ ఏం చేస్తోంది? ఎస్ ధనలక్ష్మి, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇప్పుడు నిజంగా ఇది సేఫేనా అనేటువంటిది ఇటు కరీంనగర్ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుస దొంగతనాలు అన్నీ కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పిఎంజే జ్యువెలరీ కేసు మరవక ముందే అది 2 నెలలు గడిచిందో లేదో మరొక పెద్ద రాబరీ సంబంధించి ఒక ఇంట్లో ఏకంగా గన్నులతో చొరబడి అక్కడ ఉన్నటువంటి బంగారం నగదులు వెతుకుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుకు చెప్పుకున్నట్టుగా పెద్ద ఎత్తున కూడా స్మార్ట్ సిటీ లోపల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. కానీ దొంగలను పట్టుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. పోలీసుల గస్తీ లేదు, పోలీసుల పెట్రోలింగ్ లేదు. దీనిపైన అనేక ప్రశ్నలు కరీంనగర్ జిల్లా ప్రజలను తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ లో పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. నిఘా వ్యవస్థ అంతా నిద్రపోతుందని చెప్పి సాక్షాత్తు ఒక కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కరీంనగర్ లోపల పూర్తిగా నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, పూర్తిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్ లో ఒక కేస్ స్టడీగా ఈ కేసు పిఎంజీ జ్యువెలరీ కేసుని ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసేంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత దొంగతనాల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? వాస్తవానికి పిఎంజీ జ్యువెలరీ కేసు మొత్తం కూడా ఇటు ఛేదించినటువంటి విషయాన్ని మొత్తం ఐపీఎస్లందరికీ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చారు. కానీ అందులోపల నిజంగా దొంగలను పట్టుకున్నారంటే మొత్తం పూర్తి స్థాయిలో దొంగలను పట్టుకోలేదు. కనీసం అక్కడ దోసుకు వెళ్ళినటువంటి సొత్తును రికవర్ చేశారంటే కనీసం ఒక అనా పైసా సొత్తు కూడా రికవర్ చేయలేదు. మరి దీన్ని పాఠ్యాంశంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడు నిజంగా నగర ప్రజలే ఇటు ఒక క్వశ్చన్ రేజ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కరీంనగర్లో కనబడ్డది. సాక్షాత్తు ఒక కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది, నిఘా వ్యవస్థ అంతా కూడా విఫలమైంది అని చెప్పి ప్రశ్నించాడంటే కరీంనగర్ లోపల శాంతి భద్రతలు ఉన్నాయా, పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా, గస్తీ లేదు, తర్వాత పెట్రోలింగ్ లేదు అనేటువంటి కోణం లోపల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ కమాండ్ కంట్రోల్ లోపల మొత్తం సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ చేయాలని చెప్పి కరీంనగర్ నగర కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ కరీంనగర్ విచిత్రంగా ఉంటుంది. జ్యువెలరీ షాప్ దొంగతనం జరిగినప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. లోకల్ గవర్నమెంట్కి అండ్ కేంద్ర మంత్రికి మధ్య ఒక రకమైన క్లాష్ వచ్చింది. మధ్యలో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకో తెలియదు. ఒక దొంగతనానికి సంబంధించి కేంద్ర మంత్రి రియాక్ట్ అవ్వటం, రాష్ట్ర మంత్రి రియాక్ట్ అవ్వటం, నానా రకాల రచ్చ అయింది. ఇప్పుడు మళ్ళీ దొంగతనాలు, హడావడి. కరీంనగర్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్గా మారుతుంది ఈ విషయాల్లో మాత్రం.